వకాటి పాండురంగారావు గారు రచించిన దిక్సూచి ఆడియో బుక్లో ఇంతవరకు సైన్స్ అనే తపోదీక్షలో జీవితకాలం వెచ్చించిన సైంటిస్టులు దాని గురించి ఏమి చెప్పారో విన్నాము. ఒక్కోసారి అసలు ఏ వ్యక్తి ప్రమేయం అనేదే లేకుండా కేవలం ఒక పొరపాటు వలననో మతిమరుపు వలననో ప్రమాదవశాత్తుగానో ఆవిష్కరణ జరగడం విడ్డూరమే. ఏమంటారు? సైన్స్ ప్రగతికి కాకతాళీయత దోహదం చేయడమా అన్నా అని కోప్పడే ముందు ఈ దృష్టాంతాలను స్వీకరించండి. కాలం కలిసి రావడం, కాకతాళీయం వగైరా. పండు మాగినప్పుడు చెట్టు నుండి విడిపోతుంది. అప్పుడు దాని నిండా రసము, రుచి ఉంటాయి. అలాగే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఏర్పడి దాని ఫలదీకరణకు, పరిపక్వతకు, పరిపూర్ణతకు దారితీస్తాయి. అంతవరకు మట్టి అడుగున దాగిన విత్తనం ఒకానొక క్షణాన చీలి మట్టిని చీల్చుకొని అంకురంగా పైకి లేస్తుంది. అంతవరకు నల్లగా దయ్యాల వలె ముసురుతూ ఉండిన మబ్బులు ఒకానొక క్రిటికల్ పాయింట్ దగ్గర జలజలా వర్షించడం మొదలు పెడతాయి. ఈ పరిపక్వత, రైప్నెస్ పాయింట్ దగ్గర నిలబడి చూచినప్పుడు అందుకు గల కొన్ని కారణాలు కనపడతాయి, కొన్ని కనపడవు. జీవితంలోని అన్ని రంగాలలోనూ ఈ పరిపక్వతా సమయాన్ని మనం సులభంగా గుర్తించవచ్చు. కర్ణాటక సంగీతం తీసుకోండి. శ్యామశాస్త్రి 1762, త్యాగరాజు 1767, ముత్తుస్వామి దీక్షితులు 1775. ముగ్గురు 13 ఏళ్ల వ్యవధిలో జన్మించారు. దక్షిణాది సంగీత ప్రపంచాన్ని తమ అసమాన ప్రతిభ చేత రసప్లావితం చేశారు. ముగ్గురు వరుసగా 1827, 1846, 1835లలో కన్నుమూశారు. వారి జీవితకాలం సంగీత స్వర్ణయుగమైంది. అంతేకాదు, ఇంకో విచిత్రం కూడా ఉంది. శ్యామశాస్త్రి సంగీతంలో తాళానికి, త్యాగయ్య సంగీతంలో భావానికి, దీక్షితుల సంగీతంలో రాగానికి ప్రాధాన్యం ఉందని రసజ్ఞులంటారు. అంటే ఏకకాలంలో పుట్టిన సంగీత సౌరభాన్ని విరజిమ్మడమే కాక ముగ్గురూ కలిసి ఒక మహావిద్యకు అంగాలుగా అమరిపోయారన్నమాట. ఇంకాస్త వెనక్కి వెళదాం. క్రీస్తుపూర్వం 570 ప్రాంతంలో గ్రీసులో పైథాగరస్ పుట్టిన అదే కాలంలో భారతదేశంలో బుద్ధుడు, చైనాలో లవోట్సే, కన్ఫ్యూషియస్ అవతరించారు. సైన్స్ రంగంలో చూద్దాం. వివిధ ప్రాంతాలలో, దేశాలలో ఉన్నవారికి అవే సందేహాలు రావటం, ఎటువంటి ప్రణాళిక లేకుండా వారు ఒకరికొకరు తోడ్పడే విధంగా వెంటనే కొత్త సత్యాలను కనుక్కోవడం కనబడుతుంది. 1913లో నీల్స్ బోర్ అణువు స్పెసిఫిక్ ఆర్బిట్ మోడల్, 1915లో ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, 1924లో మ్యాథ్స్ బోర్న్ ప్రాబబిలిటీ వేవ్స్ సిద్ధాంతం, 1925లో వోల్ఫ్గాంగ్ పౌలీ ఎక్స్క్లూజన్ సూత్రం, 1925లో హైసెన్బర్గ్స్ మ్యాట్రిక్స్ మెకానిక్స్, 1926లో ఎర్విన్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, 1927లో బోర్స్ కాంప్లిమెంటారిటీ సూత్రం. ఈ విధంగా అత్యద్భుతంగా రిలే పందెంలా సాగుతుంది ఆధునిక ఫిజిక్స్ యుగం. ఈ రైప్నెస్, పరిపక్వత, కాంప్లిమెంటారిటీ, అనుషంగ గుణం కలిసిన కాలం ఏ రంగంలోనైనా స్వర్ణయుగమవుతుంది. అది సైన్స్ రంగంలో కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ పరిపక్వత కొన్ని సమయాలలో బలంగాను, కొన్ని సమయాలలో బలహీనంగాను ఉండటానికి సైన్స్లో జవాబు లేదు. ఎప్పుడూ అది అక్కడే ఉంటుంది. కానీ అలవాటైన గంతల వల్ల, గుడ్డితనం వల్ల మన చూడలేని దానిని తటాలున చూసినప్పుడు ఆవిష్కరణ, డిస్కవరీ జరుగుతుంది అని ఆర్కిమిడిస్ చెప్పింది ఆత్మజ్ఞానం గురించి కాదు, సైన్స్ గురించే. అందుచేతనే ఆ చూచే క్షణం, ఆ చూపు కలిగే సమయం ఉందే, అది చాలా విలువైనది, పవిత్రమైనది, ఒక ఆయుకాలం వేచియుండదగినది. ఆ క్షణంలో ఆ చూపు అనబడే బిడ్డను ప్రసాదించే నిమిత్తం ఎన్నో రకాల కారణాలు ఎప్పటి నిండో పురిటినొప్పులు పడుతూ ఉంటాయి. ఆ అమూల్య సాక్షాత్కార క్షణం కోసమే సైంటిస్ట్ తన ల్యాబొరేటరీలో అహోరాత్రాలు తపిస్తుంటాడు. ముందు తెలిసేనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా అని కృష్ణశాస్త్రి విలపించినది నీ ప్రాబల్యంలో
చిరదీక్ష శిక్షా తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన మస్తిష్కంలో అని శ్రీరంగం శ్రీనివాసరావు వర్ణించినది బ్రెయిన్లో పెయిన్, ప్రతి పెయిన్లో మెషిన్ గన్ రెయిన్గా ఆరుద్ర సూచించినది ఈ సాక్షాత్కారం గురించే. ఆ అపూర్వమైన క్షణాన హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం అన్న చందాన ఉన్న సత్యం ప్రత్యక్షమైన క్షణాన మన చూపు మందగించితే మన కళ్ళకడ్డంగా ఆర్కిమిడీస్ చెప్పిన అలవాటైన గంతలు బ్లింకర్స్ ఆఫ్ హ్యాబిట్ కట్టుకొని ఉంటే మనం దానిని మిస్ అవ్వడం తథ్యం. కానీ ఒక్కోసారి ఎంచేతనో మరి అంత అవ్యాజమైన కరుణ మళ్ళీ ఆ సత్యం ప్రత్యక్షమవుతుంది. ఈ సాక్షాత్కారం అన్నది సైన్స్ రంగంలో చేతన కాన్షియస్ స్థితిలోనే కాక అచేతన అన్కాన్షియస్ స్థితిలో, ఉపచేతన సబ్కాన్షియస్ స్థితిలో కూడా కలగడం గమనించదగిన విషయం. ఒక్కోసారి అసలు ఆ వ్యక్తి ప్రమేయం అనేదే లేకుండా కేవలం ఒక పొరపాటు వలననో మతిమరుపు వలననో ప్రమాదవశాత్తుగానో ఆవిష్కరణ జరగడం విడ్డూరమే. ఏమంటారు? సైన్స్ ప్రగతికి కాకతాళీయత దోహదం చేయడమా అన్నా అని కోప్పడే ముందు ఈ క్రింది దృష్టాంతాలను స్వీకరించండి. ఐడియాలనేవి ఎక్కడి నుండి వస్తాయి? చాలా ముఖ్యమైన సైంటిఫిక్ ఆవిష్కరణలు ఒకానొక సాక్షాత్కార క్షణంలో పుడతాయి. ఫ్రెడరిక్ ఆగస్ట్ కెకులే అన్న సుప్రసిద్ధ ఆర్గానిక్ కెమిస్ట్కు బెంజీన్ అన్న కార్బన్ కాంపౌండ్ యొక్క ఖచ్చితమైన వలయాకార నిర్మాణం అతి వివరంగా కలలో దర్శనమిచ్చింది. ఆధునిక ఆర్గానిక్ కెమిస్ట్రీ యావత్తూ దానిమీదే ఆధారపడింది. కెకులే స్వప్నానికి కారణం అతడి మెదడా లేక అది సృజనాత్మక శక్తి యొక్క అధోరూపాలలో ఒకటా అని అడుగుతున్నాడు జోసెఫ్ గోడ్వేజ్. ఆండ్రీ పాయింట్కేరే అన్న సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు తనకు పేరు సంపాదించిన 2 గణిత సూత్రాలను ఇలా కనుక్కున్నాడు. 15 రోజుల పాటు తలబద్దలు కొట్టుకున్న ఎన్ని రకాల కాంబినేషన్స్ను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒక సాయంకాలం ఎన్నడూ లేనిది కాఫీ డికాషన్ తాగాడు పాయింట్కేరే. ఆ రాత్రి నిద్ర రాలేదు. కానీ ఆ నిద్ర వచ్చి రాని మగతలో ఏవేవో ఘోషలు, భాషలు, దృశ్యాలు తోచాయి. అంకెలు నర్తించసాగాయి. ఆడి ఆడి అవి జంటలు జంటలుగా పెనవేసుకున్నాయి. పెనవేసుకున్న జంటలు అలాగే నిలబడిపోగా అతడు కోరుకున్న కాంబినేషన్లు, ఫంక్షన్లు దొరికాయి. పొద్దున్న లేవగానే కాగితం తీసుకొని రాసుకున్నాడు. అంతే, గణిత శాస్త్రం ఒక్క గంతు వేసింది. ఇంకోసారి పాయింట్కేరే లెక్కల గొడవంతా మర్చిపోయి ఒక విహారయాత్రకు బయలుదేరాడు. అతడు బస్సులో పాదం మోపుతున్న ఆ క్షణాన ఎటువంటి ముందు సూచన లేకుండా హఠాత్తుగా ఫుక్షియన్ ఫంక్షన్కు నేను వాడిన సూత్రాలు మార్పులు నాన్ యూక్లిడియన్ జియోమెట్రీకి ప్రతిబింబాలు అని అనిపించింది. అది పరమసత్యం వల్లే అతడిని మోదింది. అతడు దానిని పట్టించుకోలేదు. తరువాత సముద్రం పక్కన నడుస్తుండగా ఇంకొక సమాధానం సాక్షాత్కరించింది. ఈ 2 అనుభవాల ఫలితంగానే థీటా ఫుక్షియన్ సిరీస్ పుట్టింది. ఇది తనలోని అంతఃసీమల దాగిన చేతన పెట్టిన భిక్ష అంటాడు పాయింట్కేరే. ఆ లోపలి చైతన్యం ఎన్నో గణిత సూత్రాలను పరిశీలించి అందమైన వాటిని మాత్రమే బహిశ్చేతనలోకి పంపుతుంది. అంకెలలో అందం ఉంది. వాటిలో ఒక అమరిక, ఒక లయ ఉంది. ఈ అంతర్జీవమైన సౌందర్య భావం గణిత శాస్త్రజ్ఞులందరికీ తెలుసు. కానీ అజ్ఞానులు మాత్రం దాన్ని తెలుసుకోలేక ఎగతాళిగా నవ్వుతారు అని వివరిస్తాడు పాయింట్కేరే. Mathematics possesses not only truth but supreme beauty, a beauty cold and austere like that of a sculpture అని వివరిస్తాడు బెర్ట్రాండ్ రస్సెల్. సైన్స్ అంతటికీ పునాది అయిన గణిత శాస్త్రానికి ప్రేరణ సౌందర్య భావన. గణిత శాస్త్రం సత్యమే కాదు, సుందరం కూడా నన్నమాట. పదాలు కొంత అరిగినవే కానీ మళ్ళీ సరిహద్దులు చెరగడం గమనించండి. టాయిన్బీ యొక్క చరిత్ర రచనకు, కవి కొలరిడ్జ్ కుబ్లా ఖాన్ కావ్య రచనకు ఇటువంటి సాక్షాత్కారాలే కారణాలయ్యాయన్న దాని వలన సైన్సు, కళలు, మెదడు, హృదయము అని మనం గీచే గిరి ఇసుక మీద గీతేమోననిపిస్తుంది. ఇంకా ముందుకు పోదాం. అబిహువే ఫ్రాన్స్ మారుమూలలో మామూలు ఉపాధ్యాయుడు. మొక్కలు, ఖనిజాలు సేకరించడం అతడి సరదా. ఒకరోజు ఒక నేస్తం ఇంట అతడు ఒక క్యాల్కేరియస్ పార్ స్ఫటికాన్ని చేతిలో తీసుకొని చూస్తుండగా అది జారి క్రింద పడింది, ముక్కలైంది.
ఆ ముక్క యొక్క ఉపరితలాలు నున్నగా చెక్కినట్టు ఉండడమే కాకుండా ఒక్కొక్క ముక్క ఒక్క కొత్త స్ఫటిక ఆకారంగా గోచరించింది. ఇంకా వాటి కోణాలు అవి పరిశీలించి రాంబాయిడ్ స్పార్లోనూ ఐస్లాండ్ స్పార్లోనూ అవి ఒకేలాగుండడం గమనించాడు. ఆ సాదా టీచరు స్ఫటిక శాస్త్రానికి ఆర్యులలో ఒకడు. ఫ్రెంచ్ సైన్స్ అకాడమీ సభ్యుడయ్యాడు. అతడి శిష్యుడు డెలఫోస్. ఈ డెలఫోస్ శిష్యుడు లూయి పాస్టర్. గురువు నుండి స్ఫటిక శాస్త్రం నేర్చుకొని అందులో పరిశోధనలు చేశాడు పాస్టర్. ఒకరోజు పాస్టర్ తనకు కావలసిన స్ఫటికం కోసం దాని పేర టార్ట్రేట్ చూస్తూ అది ఉన్న ఆ ద్రవం మీద బూజుండడం గమనించాడు. స్ఫటికాన్ని వదిలి బూజు మీద ప్రయోగాలు చేసి సూక్ష్మజీవుల గురించి పరిశోధనలు చేసి ఇప్పుడు సుప్రసిద్ధమైన అంటువ్యాధుల నిర్మూలనకు బాటలు వేశాడు. ఎక్కడ రాయి చారిపడడం, ఎక్కడ అంటువ్యాధి నిర్మూలన, ఏమి దారి ఇది, ఏ ప్రణాళిక ప్రకారం జరిగినదిది, ఆ ప్రణాళికాకర్త ఎవరు? మరొక గగుర్పొడిచే యథార్థం. 1922లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి జలుబు వచ్చింది. సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో అతడు ప్రయోగశాలలో పనిచేస్తుండగా అతడి ముక్కు నుండి చీమిడి తటాలున కల్చర్ ద్రావణం ఉన్న పాత్రలో పడి ఆ కల్చర్లోని సూక్ష్మజీవులను చంపివేసింది. ఫ్లెమింగ్ వెంటనే పరిశోధించి చీమిడిలో ఉన్న లైసోజైమ్ అన్నదే ఆ సూక్ష్మజీవులను చంపింది అని తేల్చాడు. ఆ లైసోజైమ్ కన్నీటిలోనూ ఉంది, కానీ రోగక్రిములను పట్టే శక్తి లైసోజైమ్కి లేదని తెలుసుకొని 7 సంవత్సరాలు అన్వేషణ సాగించాడు. ఒకనాడు ప్రయోగశాలలో కిటికీ పక్కగా స్టెఫెలోకోకై కల్చర్ ఉన్న పాత్ర ఉంది. హఠాత్తుగా గాలి వీచింది. ఆ కిటికీ గుండా పెన్సిలియం నొటేటం అన్న బూజు విత్తనాన్ని గాలి తెచ్చి కల్చర్లో వేసింది. ఆ తరువాత ఫ్లెమింగ్, ఎర్న్స్ట్ చైన్, సర్ హోవార్డ్ ఫ్లోరీల సంయుక్త కృషి ఫలితంగా 1939లో పెన్సిలిన్ అన్న మొదటి యాంటీబయాటిక్ ఉద్భవించింది. వైద్యశాస్త్రానికి గాలి సోకడం ఎంత మంచి పరిణామానికి దారితీసింది. ఇంకో తార్కాణం. మైకెల్ ఫారడే ఫిజిసిస్టులో తలమానికం వంటివాడు. అతడి ఆవిష్కరణలన్నిటి వెనుక సంక్లిష్టమైన గణిత శాస్త్ర సూత్రాలున్నాయి. కానీ ఫారడేకి మామూలు 5వ తరగతి లెక్కలు కూడా రావు. అతడి గురించి చెప్తూ 19వ శతాబ్దపు విఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు ఫిజిసిస్ట్ అయిన వాన్ హెల్మ్హోల్ట్జ్ ఎటువంటి లెక్కలు తెలియకుండా కేవలం ఇంగితం సాయంతో పూర్తి నమ్మకంతో ఫారడే రచించిన జనరల్ థియరమ్స్లో ఏ ఒక్కదానిని కూడా అత్యున్నత గణిత శాస్త్ర జ్ఞానం లేకుండా ఈనాడు అందుకోలేము. ఇది అతి విచిత్రం, కానీ నిజం కూడాను అన్నాడు. ఇది ఏమి హేతురీతి? ఎలక్ట్రికల్ మోటార్ 1873లో వియన్నాలో ఒక ఎగ్జిబిషన్లో ఒక మెకానిక్ పొరపాటు వలన కనుగొనబడింది. డెగురే ఫోటోప్లేట్ డెవలపింగ్ కనుగొనడం, రాంజన్ ఎక్స్రేని కనుగొనడం కూడా కాకతాళీయమే. కెమికల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్ని కనుగొన్న అటోలెవీ ఒక రాత్రి హఠాత్తుగా నిద్ర నుండి లేచి కాగితం మీద ఏదో రాసేసి వెంటనే నిద్రపోయాడు. పొద్దున్న గుర్తొచ్చి చూస్తే ఆ రాత అర్థం కాలేదు. మరో రాత్రి నిద్రలో ఉండగా మళ్ళీ ఏదో కనిపించి మేలుకున్నాడు. వెంటనే ప్రయోగశాలకు వెళ్ళి స్వప్నాదేశం ప్రకారం ప్రయోగం చేశారు. కొత్త సత్యం రుజువైంది. గ్రహాల చలనాన్ని అధ్యయనం చేసిన మేటి ఖగోళ శాస్త్రజ్ఞుడు కెప్లర్కు ప్రశ్న కన్నా ముందు సమాధానం దొరికింది అంటాడు ఆర్థర్ కోస్లర్. అతడి పరిశోధనలకు ప్రేరేపణ అతడి క్రైస్తవ మతం నుండి వచ్చింది. తండ్రి అయిన దేవుడు, ఆయన పుత్రుడు, పరిశుద్ధ ఆత్మ, వీటికి ప్రతీకలుగా అతడు సూర్యుడు, నక్షత్రాలు, వాటి మధ్య ఆకాశాలను స్వీకరించాడు. కొన్ని శతాబ్దాల నుండి ఖగోళ శాస్త్రంలో ఉండిన చీకటిని చీల్చి చెండాడాడు. మతం సైన్స్కి టానిక్ అయింది ఇక్కడ. అయ్యా, అన్నీ ఆసక్తికరంగానే ఉన్నాయి, నిజాలు కూడా కావచ్చును. అయితే సైన్స్ అంతా పొరపాట్లు, ప్రమాదాలు, కాకతాళీయాలు అంటారా? అంటే అసలు విషయం అది కాదు. సైన్సులో మనం హేతువు, బుద్ధి, ప్రయత్నపూర్వక యత్నం అనే దానికి ఎంత చోటుందో అది కాని దానికి కూడా అంతే చోటుందని మనవి. ఫారడేకి లెక్కలు రావు కదా అని లెక్కలు రాని ప్రతివాడు ఫారడే అవుతాడని ఎదురు చూడము కదా. ఈ ఉదాహరణల సారాంశాన్ని ఒకరిద్దరు పెద్దలు చెప్పగా విందాము. మన చేతన నీటిలో తేలే మంచుకొండ లాంటిది. కనపడేది ఒక వంతైతే కనబడనిది 6 వంతులు.
జర్మన్ సైకాలజిస్ట్ ఫెష్నర్. అచేతన గురించి చేతన స్థితిలో రాయడం చాలా చిక్కైన విషయం. ఎంత ప్రయత్నించినా తీవ్రమైన అసంతృప్తే మిగులుతుంది. నాకు సంస్కృత భాష రాదు, కానీ నిద్రలో నేను ఆ భాష మాట్లాడుతాననుకోండి, మేలుకునేసరికి మర్చిపోయేటటువంటి ఆ భాష గురించి ఏ భాషలో రాయాలి? ఇలాగే మహామహులు మేలుకునేసరికి ఏవో శకలాలు, సంబంధం లేని జ్ఞాపకాలు దొరుకుతున్నాయి. వాటిని జాగ్రత్తగా సేకరించి అమర్చపోతే అర్థవంతమైన రూపం ఏదీ లభ్యం కాదు. కానీ అలాంటి రూపం ఒకటి ఉంది అని మాత్రం స్పష్టంగా తేలింది అంటాడు కోస్లర్. మ్యాథ్స్ పెరుట్స్ మెదడు గురించి సరిగ్గా ఇలాగే చెప్పడం చదివాము. హేతువుకు పరిమితి ఉందని గ్రహించడం హేతువుని కాదనడం కాదు, ఆ పరిమితి గ్రహించడం అహేతువులోకి తిరోగమించడమూ కాదు. నిజాన్ని కనుక్కోవాలి అన్న మానవుడి నిరంతర తపనే హేతు పరిణితికి కారణం. ఆ తపనే హేతువు వామనుడిలా విస్తరించడానికి ప్రేరేపణ. మన దారిలో సగం దూరం వచ్చినట్లే ఎండమావులు దాటాం, కొన్ని ముళ్ళ పొదలున్నాయి, ఇప్పుడు వాటిని ఛేదించుకొని వెళ్ళాలి.